శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువకు నీళ్లు వదులుతున్న అంశంపై నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథ రామిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా త్రాగు సాగునీటి రక్షణకు రూపొందించిన శ్రీశైలం రిజర్వాయర్ విధి విధానాలను బొజ్జ వివరించారు. వందలాది టీఎంసీల నీళ్లు శ్రీశైలం దాటి దిగువకు వెళ్లినప్పటికీ రాయలసీమలోని ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించడంలో రాష్ట్ర జలవనరుల శాఖ విఫలమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి విమర్శించారు. ఈ వర్ష సంవత్సరంలో జూన్ 1 నుండి నేటి వరకు కృష్ణా, తుంగభద్ర నదుల పరవళ్లతో 1532 టీఎంసీల నదీ జలాలు శ్రీశైలం రిజర్వాయర్కు చేరాయి. దాదాపు 100 రోజుల పాటు నిరంతర ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ కృష్ణా, పెన్నా జలాల సంరక్షణలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రి నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణాలకు నీటి వినియోగదారానికి రాష్ట్ర విభజన చట్టం అనుమతులు ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ నేటికి కూడా ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టకు నీరు లభించడం లేదని, ఇది జలవనరుల శాఖ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. సుమారు 885 టీఎంసీల కృష్ణానది జలాలు సముద్ర గర్భంలో కలిసినప్పటికీ లక్షల ఎకరాల సాగునీరు, అనేక ప్రాంతాలలో త్రాగునీరు లభించని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చెరుకురి వెంకటేశ్వర నాయుడు, నిట్టూరు సుధాకర్ రావు, కానాల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మన ఈ సంవత్సరం వర్షాకాలం తీసుకుంటే జూన్ 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు 1532 టీఎంసీల నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్లో వచ్చి ప్రకృతి కనికరించిన సందర్భంలో కూడా ఇంత లెవెల్కి తగ్గిపోయాయంటే ప్రభుత్వాలు ఏదో చేయవలసిన కార్యక్రమం చేయడం లేదు, రాయలసీమ పట్ల నిర్లిప్తంగా ఉన్నదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికంటే ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క అవసరాలు ఏంటి, దాని విధి విధానాలు ఏంటి తెలుసుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు ఒక మహత్తరమైన లక్ష్యంతో సాగునీటిని దుర్వినియోగం చేయకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో నిర్మాణం చేశారు. అంటే ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుండి కేవలం నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వాల్సిన 264 టీఎంసీల నీటిని వినియోగించుకొని మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే దానికి లోబడి మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలి, మిగిలిన నీటి అన్నింటినీ కూడా బచావ్ ట్రిబ్యునల్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. శ్రీశైలం ప్రాజెక్టు అనుమతిస్తున్నప్పుడు భవిష్యత్తులో శ్రీశైలం ప్రాజెక్టు మీద ఏదైనా నిర్మాణాలు జరిపితే దానికి నీటిని వినియోగించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మనకు అదృష్టం కొద్దీ రాష్ట్ర విభజన చట్టంలో గాలేరు నగరి, తెలుగు గంగ, వెలుగొండ, హంద్రి నీవా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులను నీటిని వినియోగించుకునే హక్కు కూడా మనకు ఉంది. అంటే ఆ నీరంతా శ్రీశైలం నిలబెట్టుకొని మనం వాడుకోవాలి. అదేవిధంగానే రాష్ట్ర విభజన చట్టంలో కూడా చాలా కేటగిరీలుగా మెన్షన్ చేశారు. త్రాగునీటికి, సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత మాత్రమే విద్యుత్ శక్తికి ఉత్పత్తి చేయాలని చెప్పి. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు శ్రీశైలంలో వచ్చినప్పుడు చాలా ఒక గొప్ప విషయం చెప్పారు. నేనే రివర్సిబుల్ టర్బైన్స్ను శ్రీశైలం దగ్గర ఏర్పాటు చేశామని చెప్పి. అంటే ఏదైనా అవసరం ఉండి నాగార్జున ఆయకట్టు కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటే కరెంటుకు నీళ్లను వాడుకుంటూ ఆ నీటిని తిరిగి తోడివేసి శ్రీశైలంలోకి చేయడానికి కావాల్సిన నిర్మాణాలు నేనే చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని విధి విధానాలు, ఇన్ని నిబంధనలు శ్రీశైలంలో ఉన్నప్పటికీ ఏ నిబంధన పాటించకుండా నీటినంతా తరలించుకొని పోతూ ఉంటే ఒక మేధో సంపన్నుడు, ఒక డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు కోసం 5 మండలాలను కలుపుకున్నారు. అదేవిధంగా అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి నిర్వహణ గురించి అలక్ష్యంగా ఉన్నారంటే ఆయన విషయాన్ని అధికారులు తీసుకుపోవడం లేదని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించి చాలా కీలకమైన అంశం శ్రీశైలం రిజర్వాయర్లో బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం 854 అడుగుల కనీస నీటి మట్టంలో 90 టీఎంసీల నీరు ఉండాలి. దానిపైన క్యారీ ఓవర్ 60 టీఎంసీలు ఉండాలి. మొత్తం 150 టీఎంసీల నీరు ఎప్పటి వరకు ఉండాలి? వచ్చే